వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు. మొన్నటి దినం ఒక వాక్యాన్ని ఎత్తుపెట్టుకుని వాక్యం చెప్తుండగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల అప్లోడ్ అవ్వలేదు. దానివల్ల అదే వీడియో పూర్తి చేయడానికి ఈరోజు ఆ వీడియోని చేస్తున్నాను. ఆ వీడియో అవ్వలేదు, టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది సరి చేసుకొని ఈరోజు చేస్తున్నాను. మిరకల్ ఇన్ లేట్ ఫెయిత్, ఆలస్యంలో అద్భుతాలు. ఆలస్యంగా ఉన్నప్పుడు, కార్యాలు ఆలస్యంగా జరుగుతున్నప్పుడు, జరగకపోయినప్పుడు ఆ విశ్వాసంలో ఉంటే అద్భుతంగా దేవుడు అద్భుత కార్యం చేస్తాడని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటాం. లాజరు యొక్క యోహాను సువార్త 11:1-44 చూసుకుంటే అందులో లాజరు మరణం మరియు మార్తములు యేసుప్రభు వారిని పిలవడం వీటన్నిటి గురించి ఉంటుంది. దాని గురించి మనము ఆలస్యంలో అద్భుతం ఎలా జరుగుతుందనేది మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమేడు, కృపామేడు, దయామేడుమైన ప్రభావ మీ అపరంజ పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినైనా మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవుని బట్టి, ఊపిరిని బట్టి మీకు వందనాలు ప్రభావ. ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి విశ్వాస జీవితంలో నాయన నీ కార్యాల అద్భుతాలు చూసే విషయంలో నా ప్రభావ మా స్థిరులుగా, విశ్వాసులుగా, బలమైన ప్రార్థనా పరులుగా మీలో ముందుకు సాగిపోయే కృపాను గురించి మీరు మాతో మాట్లాడి మిమ్మల్ని బలపరచమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులైన ఇక్కడికి వచ్చినాం తండ్రి, ఆమేన్. కొన్ని కార్యాలు త్వరగా అవుతాయి. అవి చిన్నవైనా పెద్దవైనా కూడా కొన్ని ఆలస్యం అవుతాయి. ఎందుకు ఆలస్యం అవుతాయంటే దేవుడు కొన్నిసార్లు మనని పరీక్షిస్తూ ఉంటాడు. ఆ శోధనలో కానీ, ఆ సమస్యల్లో కానీ, ఆ పరిస్థితుల్లో కానీ మన విశ్వాస పరిమితి ఎలా ఉంది అని ఆయన మనని పరీక్షిస్తూ ఉంటాడు. దేవునిపై మన విశ్వాసం సడలిపోకుండా ఉన్నామా అని దేవుడు పరీక్షిస్తాడు. కాబట్టి అటువంటి సమయాల్లో విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలని దేవుని వాక్యాలు హెచ్చరిస్తాయి అన్నమాట. అనేకమైన విషయాలు ఆలస్యంలో అద్భుతాల గురించి అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాం. ఉదాహరణగా మనం సమాధిలో యేసు ప్రభు వారు లాజరును సమాధిలో ఉన్న లాజరును మరణించిన తర్వాత 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును మృతుల్లో నుండి లేపడం మనం గమనిస్తాం. ఈ కథ దేవుని సమయం మరియు ఆయన శక్తి మన ఇక్కడికి ఆ విశ్వాసం యొక్క బలం ద్వారా పరిమితం కాదని నిరూపిస్తాయి. ఈ కథ ఏం తెలియజేస్తుందో దేవుని సమయం మరియు శక్తి మన అంచనా వేయలేం. మానవ సమయం మన సమయం కాదు, దేవుని సమయం. దేవుని సమయంలోనే ఆయన నిర్ణయించిన సమయంలోనే కార్యాలు జరుగుతాయని, అటువంటి సమయంలో మన విశ్వాసం బలంగా ఉండాలని, బలహీనపడకూడదని ఈ వాక్యం మనకి తెలియచేస్తుంది. యేసుప్రభు వారు లాజరు దగ్గరికి వెళ్ళడం ఆలస్యం అవుతుంది. మరియా మార్తలు కబురు పెట్టేప్పుడు ఆయనకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది అన్నమాట. అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులు అయిన తర్వాత ఆయన అక్కడికి చేరుకుంటాడు. ఆయన సోదరి మండలు మార్త మరియలు అంటారన్నమాట, మీరు త్వరగా వస్తే ఏమని మీరు యేసు ప్రభుని అంటారన్నమాట. ఇక్కడ ఉంటే త్వరగా వస్తే ఇలాగ జరగదు అని వాళ్ళ యొక్క విశ్వాసం మనం చూస్తున్నాం. కానీ ఆయన మరణించిన వారిని కూడా లేపగలడనే విశ్వాసం కలిగి ఉండాలి. ఆ సమయంలో వాళ్ళు బలహీనపడవచ్చు. చనిపోయాడు కదా, ఎలా బ్రతుకుతాడు, ఎలా బతికిస్తాడని. కానీ ఆయన మృతులు లేపగలిగిన వాడు. కాబట్టి ఆయన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు నువ్వు లేచి రమ్మని చెప్పినట్టుగా, లాజరు సమాధి నుంచి వచ్చినట్టుగా, మరణించిన లాజరు తిరిగి లేచినట్టుగా మనం ఈ వాక్యాల్లో గమనిస్తాం. మరి నీ విశ్వాసం, నా విశ్వాసం ఎలా ఉంది?
మనం మన పరిస్థితులు అనేక విధాలుగా ఉంటాయి. కొంతమందికి వివాహాలు లేటుగా జరుగుతాయి. నిన్ను చూసినావు ఆ సమయంలో విశ్వాసం కోల్పోతారు. ఉద్యోగం ఎంత చదివినప్పటికీ ఉద్యోగం త్వరగా రాదు. ఆ సమయంలో నిరాశపడిపోతాం, బలహీనపడతాం. ఆర్థిక పరంగా నష్టపోయినప్పుడు బలహీనపడతాం. ఆర్థికపరమైన సహాయం మనకి త్వరగా అందనప్పుడు దేవుడు చేస్తాడా చేయడా అని మనం బలహీనపడిపోయి దేవుడిని పక్కనెట్టేస్తాం. మన విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి అన్నమాట. కానీ ఆ సమయంలో విశ్వాసం స్థిరముగా ఉండాలని, మనకి అద్భుతం జరిగేటప్పుడు ఎంతగానో మనం నలిగిపోతాం అన్నమాట. ఇవి తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఆలస్యం అవుతున్న కొద్దీ మన విశ్వాసం కోల్పోతూ ఉంటాం. కానీ దేవుడు అద్భుతం చేస్తాడు. ఆలస్యంలో నుంచి అద్భుతమైన కార్యము చేస్తాడు. ఆలస్యం అయినా కూడా ప్రభు కోసం వేచి ఉండాలి. ఆయన సమయం గురించి నమ్మకం పెట్టుకోవాలి, విశ్వాసం పెట్టుకోవాలి అని వాక్యాలు మనకి బోధిస్తున్నాయి. పేతురు నీళ్ల మీద నడిచినప్పుడు కూడా మత్తయి సువార్త 14:22-23 వచనాలు చూసుకుంటే, అతను యేసు వైపు చూసినప్పుడు ఆ నీళ్లలో నడవగలిగాడు. ఎప్పుడైతే ఆ నీళ్ల వైపు చూశాడో ఆయన విశ్వాసం కోల్పోయాడు. కాబట్టి మనము యేసు వైపే చూడాలి అని కూడా మనం నేర్చుకోవాలి. ఏమంటే అప్పుడు ఆయన యేసుప్రభువు వారు అంటారు ఏమని, అల్పవిశ్వాసి అని. అల్పవిశ్వాసంగా మనం ఉండకూడదు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సోదరుడా, నువ్వు నేను ఎలాగున్నాం? మన విశ్వాస పరిమితి ఎలాగుంది? మన కష్ట సమయాల్లో, నష్ట సమయాల్లో, బాధ, వేదన, శోధన సమయాల్లో, ఎటుతోచని పరిస్థితుల్లో మరి నిలకడగా, స్థిరంగా విశ్వాస జీవితంలో మనం సాగిపోతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. 27వ కీర్తన 14 వచనం చూసుకుంటే, ప్రభు కోసం వేచి ఉండమని మరియు బలంగా ఉండమని వాక్యమని ప్రోత్సహిస్తుంది. ప్రభు కోసం వేచి చూడాలి. ఆయన చేసే కార్యం కోసం వేచి చూడాలి. విశ్వాసంలో బలంగా ఉండాలని మనకు చెప్తోంది. విలాప వాక్యాలు 3:20 చూసుకుంటే, తన కోసం వేచి ఉన్న వారికి తనను వెతుకుచున్న ఆత్మకు ప్రభు మంచివాడు. ఎవరైతే ఆయన్ని వెతుకుతారో, ఆయన కోసం కనిపెడతారో, ఆయన కార్యం కోసం వేచి ఉంటారో, అలాంటి ఆత్మలు, అలాంటి మనుషులు ప్రభుకు మంచివాళ్ళట. ఆలస్యమైన క్షణాల్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆ కఠిన పరిస్థితుల్లో మనం ఎలా దాటిపోవాలో ఆయనే మనకి నేర్పిస్తాడు. అందులో కూడా మనకు సహాయం చేస్తాడు. ఆ పరిస్థితుల్లో, ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన మనకి సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆలస్యంలో మన స్థిరముగా, విశ్వాసంగా, ప్రార్థన మానకుండా, వాక్యం చదవకుండా ఉండకుండా ప్రార్థన చేసుకుంటూ, దేవుడు కార్యం గురించి వేచి ఉంటూ, వాక్యం చదువుకుంటూ, ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటే ఆ క్షణాలు దాటిపోయిన తర్వాత ఆ సమయంలో మనం ఉన్న విశ్వాస జీవిత పరిమాణాన్ని చూసి ఆయన ఏం చేస్తాడు? అద్భుతకరంగా అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆయన సమయం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటుందని ఈ వచనాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. ఆయన సమయం పూర్తయినప్పుడు ఆయన మనకి అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం, మహత్కార్యం చేస్తాడు. కాబట్టి అల్ప విశ్వాసం ఉండకూడదు, సందేహం ఉండకూడదు. ఆయా పరిస్థితుల్లో, కఠిన పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలు చెందకూడదు, నమ్మకాన్ని కోల్పోకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు, ప్రార్థనా జీవితాన్ని మానేయకూడదు. ప్రార్థనలో సాగిపోవాలి. విశ్వాసంలో స్థిరముగా, బలమైన విశ్వాసంగా ఉండాలి. బలహీనులుగా ఉండకూడదు. ముందుకు సాగిపోవాలి. దేవుడు చేసే అద్భుత కార్యం గురించి వేచి ఉండి కనిపెట్టి అది పొందుకునే వరకు ఓపికతో సాగిపోవాలని ఈ వాక్యాల ద్వారా మనం హెచ్చరింపబడతాం. ఆలస్యమైనప్పటికీ, అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, అది జరగదు అని మనం అనుకుంటాం, కానీ ఆయన అద్భుతంగా చేస్తాడు. కాబట్టి ఆయన వైపే మనం చూస్తూ ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమడి, కృపామడి, దయామడిమైన ప్రభువా, మీ అప్రేంచి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటే మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినాం నాయన. ఈ వాక్యాన్ని నాయన మీరు వివరించి మాతో మాట్లాడారు. ఆయా పరిస్థితుల్లో, కఠిన సమయాల్లో, ఎటుతోచని పరిస్థితుల్లో
నీకోసం వేచి ఉండి మీరు చేయబోయే ఆలస్యంలో అద్భుతమైన కార్యం కోసం మేము వేచి ఉండేలాగా బలహీనపడకుండా, సందేహపడకుండా, అల్పవిశ్వాసంలో ఉండకుండా, నిరాశ నిస్పృహలు చెందకుండా స్థిరమైన నమ్మకంతో, స్థిరమైన విశ్వాసంతో ప్రార్థనా జీవితంలో వాక్య ధ్యానంలో ముందుకు సాగిపోవాలని, ఉపవాస దినం కూడా చేసి మీ కొరకు కనిపెట్టి మీరు చేసే కార్యం కొరకు కనిపెట్టి ముందుకు సాగిపోవాలని, అది ఎంత ఆలస్యమైనప్పటికీ, ఎంత కఠినమైన పరిస్థితి అయినప్పటికీ మీరు మాత్రమే జయమిచ్చే దేవుడు కాబట్టి మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలని మీరు హెచ్చరించిన విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారికి మీ పాదాలు పట్టుకుని అతి ముఖ్యమైన ఏడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, మీరు విశ్వాస జీవితంలో ప్రార్థనాపరులుగా బలమైన విశ్వాస పరిమాణంలో ముందుకు సాగిపోవాలని కోరుతున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు ఒకసారి మీకు నా వందనాలు తెలియజేస్తాను. మీరు నన్ను ప్రోత్సహించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేయాలని కోరుతాను. ఎందుకంటే నన్ను ప్రోత్సహించాలని, అంతకంటే ఏం లేదు. నన్ను ప్రోత్సహించాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరూ కూడా దేవుని నామలో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా విశ్వాస జీవితంలో క్రీస్తులు ఎదగాలని కోరుతూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను, ఈ వీడియోని ముగిస్తున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి నేను ప్రార్థన చేస్తున్నా. నా గురించి, నా కుటుంబం గురించి, నా గురించి, మా బిడ్డలందరి గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని, ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.